రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మున్సిపాలిటీలో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేశారు. మైలార్దేవుపల్లి ఇందిరాగాంధీ సొసైటీలో అక్రమ కట్టడాలు వెలిశాయి. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు చేరుకొని అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. అక్రమంగా నిర్మించిన 45 కమర్షియల్ షెడ్లను గుర్తించి నోటీసులు అందజేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఒక 2 రోజులు టైం ఇవ్వమని చెప్తున్నాము మున్సిపల్ వాళ్ళకు. ఆ వెంకట అనే అధికారి శ్రీనివాస్ రెడ్డి గారికి పైసలు ముడితేనే, ఆ కార్పొరేటర్ గారి అధికారి ఆయన పైసలు ముడితేనే పని చేయనిస్తాం, లేకపోతే లేదు అని డిమాలిష్ చేపిస్తున్నాడు. ఎవరైతే పైసలు ఇవ్వలేదో ఆ వాళ్ళ షెడ్లే గులగొట్టిస్తున్నాడు. అది కావాలని చెప్పేసి ఆ వెంకట అనే అధికారి ఈ పని చేపిస్తున్నాడు. నేను 3 చెట్లు కట్టినా పెద్ద పెద్ద. నేను కట్టేటప్పుడు ఏ అధికారి రాలే, ఏ లీడర్ గారు ఎవరు రాలేదు. నేను కట్టిన తర్వాత నాకు వచ్చే డబ్బులకి వెళ్ళి ఆ మార్వాడి స్టేట్లను బెదిరించి అక్రమంగా 9 లక్షలు నాకు తీసుకున్నారు. నేనెందుకు కట్ చేస్తున్నా పడితే కార్పొరేటర్ జేసీబీ పంపించి కూలగొడతాడంట. 9 లక్షలు కార్పొరేటర్కి ఇచ్చిండు. ఆ స్టేట్ రాసిన లెక్కల కార్పొరేటర్ అని రాసిన. నేను చూపిమంటే ఒక 5 నిమిషాలు ఆగండి, మీ ముందు పెడతా. నా దగ్గర వీడియోలు ఇట్లున్నాయి. తెలియదా ఒక చెట్టు కట్టడానికి 3 నెలలు పడుతుంది. 3 నెలల ఏం చేసారు? పండుకున్నారు. వాంతో 50 వీంతో 50 కార్పొరేటర్కి ముట్టినప్పుడు అలా అధికారులకు ఇట్లా ముట్టినారు. ఉన్న అధికారులకు ఇట్లా డబ్బులు తిన్నారు. నాకు తెలుసు ఎవరెవరు తిన్నారు, వాళ్ళ పేర్లు గిట్లా చెప్తా ప్రూఫ్తో సహా. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయని సంగతి మీరు కూడా చెప్తున్నారు. అక్కడ రెసిడెన్షియల్ కట్టుకోవాల్సింది ఏ ఒక్కటి కూడా పర్మిషన్ లేకుండా వాళ్ళు కట్టే వాటిని ఇల్లీగల్ అన్నారు. వాటి అన్నిటిని కూడా ఐడెంటిఫై చేసేసి ముందు షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది. షోకాస్ నోటీస్ ఇష్యూ చేసి 7 రోజుల లోపల వారికి మీ సబ్మిషన్ ఏమైనా ఉంటే, మీ రికార్డ్ ఏమైనా ఉంటే కూడా సబ్మిట్ చేయమని చెప్పినాం. ఆ తర్వాత కూడా ఐడెంటిఫై చేసి ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వనందుకు స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చేసి 15 రోజుల లోపల తమనంత తామే తొలగించాల్సిందని సంగతి అనేది హైకోర్టు ఇంతకుముందు ఉన్నటువంటి ఆదేశాలు దాని అనుగుణంగా ప్రొసీజర్ ఫాలో అవుతూ నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇష్యూ చేసిన తర్వాత డెఫినెట్ వాళ్ళు దానికి ఎటువంటి స్పందించకపోవడం, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అని తేల్చి స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చిన వాటిని ముందు కొట్టడం జరుగుతుంది. దాంట్లో ఇంకా ఇదేముంటుంది, ప్రతి ఒక్కరు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇల్లీగల్ అని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఇల్లీగల్ అని చేయడం అనేది వాళ్ళ నేరం అని ఒప్పుకున్న తర్వాత వాటిని ఉపేక్షించేది డెఫినెట్లీ లేనే లేదు. చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యలు మా టౌన్ ప్లానింగ్ సెక్షన్ వాళ్ళు అందరూ ఎస్టీఎఫ్ టీం ఉంది, ఆల్రెడీ నోటీస్ ఇవ్వడం జరిగింది. నేను కూడా డైరెక్ట్గా వాళ్ళకి చెప్పించే సంగతి కాదు, జోన్లో ఉన్నటువంటి ఎక్కడ కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరిగిన అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసేయాల్సిన నాక్ ఇంజనీర్లు ముందుగా ఫీల్డ్ మీద తిరిగేసి